హాయ్ అండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్‌లో చికెన్ బిర్యానీ సింపుల్‌గా మూడే 3 స్టెప్పులలో చూపిస్తాననమాట. ఇక మీదట బిర్యానీ అంటే బయట నుంచే కాకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఫస్ట్ స్టెప్‌లో చికెన్ బిర్యానీ కోసం కొద్దిగా పెద్ద ముక్కలు కొట్టించుకోవాలి. ఆ చికెన్‌ని శుభ్రంగా కడిగేసి ఇప్పుడు అందులోకి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, అలాగే ఒక అరదబ్బ నిమ్మరసం, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకొని చికెన్ మొత్తానికి పట్టేలాగా బాగా కలిపేసుకొని పెట్టేసుకోండి. అలాగే దీంతో పాటు బాస్మతి రైస్ ని కూడా శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే అర కేజీ చికెన్, అర కేజీ బాస్మతి రైస్ బిర్యానీ చేస్తున్నానండి. రెండింటిని కూడా ఒక గంట పాటు నానబెట్టుకోండి. ఇంకా రెండవ స్టెప్ లో వచ్చేసి స్టవ్ పైన ఒక పెద్ద గిన్నెలో సగం వరకు నీళ్లు, అందులోనే బిర్యానీ స్పైసెస్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా, ఆయిల్ కూడా వేసి నీళ్ళనైతే బాగా తెరలకాగనివ్వండి. లోపు ఇంకొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే టమాటాలు వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అలాగే ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఉడికించుకున్నారంటే చికెన్ ఒక 80% ఉడికిపోతుంది అనమాట. అలా ఉడికిపోయిన తర్వాత కిందికి దించేసుకోండి. ఇప్పుడు ముందుగానే తెరలడానికి పెట్టిన ఎసరైతే బాగా తెరులుతూ ఉంటుంది. ఇలా తెరులుతున్న టైంలో ముందుగానే నానబెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలి. అలాగే ఇక్కడ ఎసరు అనేది కాస్త ఉప్పగా ఉండేలాగా చూసుకోండి. బియ్యం వేసిన తర్వాత ఒక 80% ఉడికించుకోవాలండి. అంటే మనం ఒక మెతుకుని చేత్తో తీసుకొని నలిపినప్పుడు ఆ మెతుకు జస్ట్ బ్రేక్ అయిపోతే సరిపోతుందండి. అలా ఉడికించుకున్న తర్వాత అన్నం మొత్తాన్ని స్ట్రైన్ చేసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ ఉడకబెట్టుకున్న ప్యాన్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి కొద్దిగా చికెన్ని పక్కకు తీసేసి ఒక లేయర్ లాగా రైస్ వేసేసి తర్వాత పైనుంచి కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, అలాగే పాలల్లో పసుపు కలుపుకొని ఇలా అంతలక్కల వేసుకోండి. తర్వాత అన్నం ఉడికించుకున్న నీళ్ళని కూడా కొద్దిగా ఇలా అంతలక్కల వేసేసుకోండి. ఇంకొక లేయర్ చికెన్ వేసేసుకొని దానిపైన మళ్ళీ రైస్ వేసి పైనుంచి మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అలాగే కొద్దిగా నెయ్యి, పసుపు కలిపిన పాలని ఇలా అంతలక్కలు వేసేసి మూత పెట్టేసేయండి. పైనుంచి బరువు పెట్టేసి అలాగే ప్యాన్ కడుగున ఒక పాత పెనం పెట్టేసుకొని 20 నిమిషాల పాటు దమ్ చేసుకున్నారంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి.